హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శిల్ప హోమ్లీ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను నా ఎర్లీ మార్నింగ్ డే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఈ డ్రింక్తో స్టార్ట్ అవుతుంది. ఇది ప్రతి ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అండి. చాలా ఉపయోగపడుతుంది. డెలివరీ తర్వాత చాలామంది ఆడవాళ్ళకి పొట్ట అనేది కొంచెం పెరుగుతుంది. సో అందరిలాగే నాకు కామన్. సో దానికోసం నేను ఏంటంటే ఈ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇదేంటి కాదు, జీలకర్ర, వాము, సోంపు మూడుని దోరగా వేయించుకొని మిక్సీ పట్టించుకొని రాత్రి 1 గ్లాస్ వాటర్లో నానబెట్టుకొని తెల్లలేసి ఆ వాటర్ని బాయిల్ చేసుకొని దాంట్లో తేనె, నిమ్మచెక్క వేసుకొని మనం ప్రతిరోజు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మనకి ఫ్యాట్ అనేది తొందరగా బర్న్ అనేది అవుతుందండి. సో అక్కడ వాటర్ అనేది వేడి అవుతుంది కదా. ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే రాత్రి కడిగి పెట్టుకున్న గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి ప్లేసెస్లో అనేది పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ డేస్ నుంచి నైట్ పడుకునేంత వరకు ఆడవాళ్ళకి పని అనేది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. సో ఆ పనిని పక్కన పెట్టేసి అప్పుడప్పుడు మన హెల్త్ కోసం కూడా మనం ఆలోచించాలి. ఈ గ్యాప్లో మా బాబుకి స్కూల్ టైం అవుతుంది కాబట్టి నేను వాడికి ఇడ్లీ అనేది చేసి పెట్టేశాను. మార్నింగ్ పిల్లలు స్కూల్కి తినేసి వాడి క్యారేజ్ కట్టేసాక వాడి స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా నేను నా పనిలో అనేది స్టార్ట్ అయిపోతాను. ఈరోజు చాలా అంటే మన రెస్టారెంట్ కాదు, మనకి దేవుడి భోజనాల్లో ఎక్కడైనా పూజల్లో కూడా మనకు ఒక మంచి కర్రీ అనేది చేస్తారండి. ఆ కర్రీ ఎలా చేయాలో అనేది ఈరోజు నేను మీకు చెప్తాను. దానికంటే ముందు నేను ఇక్కడ స్టవ్ మీద చారు పెట్టేసుకున్నాను. ఆ కర్రీతో చారు అయితేనే చాలా బాగుంటుంది. అది టమాటా చారైనా పర్లేదు, లేదంటే నార్మల్ చారైనా పర్వాలేదు. ఈ చారులో నేను చింతపండు నానబెట్టి వాటర్లో పసుపు, ఉప్పు అనేది వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకుంటాను. చింతపండులో ఉన్న పచ్చిదనం అంతా పోయినంత వరకు ఒక 15 to 20 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి ఈ చారు అనేది. ఈ గ్యాప్లో నేను ఏం చేస్తున్నానంటే రాత్ర మొత్తం నానబెట్టుకున్నానండి. ఇలా కాబులి శనగలు అంటారు, మా సైడ్ అయితే కాబులి శనగలు అంటారు, మరి ఇక్కడ ఏమంటారో నాకు తెలీదు. సో ఈ శనగల్ని నైట్ అంతా నానబెట్టేసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుందండి కర్రీ. కొంచెం టైం పడుతుంది, బట్ తినడానికి మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఒక కుక్కర్ తీసుకున్నాను. ఒక కుక్కర్లోని ఈ నానబెట్టిన శనగలన్నీ నీళ్ళు వడగట్టుకొని మనం ఈ శనగలన్నీ వేసేసుకోవాలన్నమాట. శనగలు ములిగేంత వరకు వాటర్ వేసుకొని దీంట్లోనే మనం ఇప్పుడు తగినంత ఉప్పు, అలాగే కొన్ని మసాలా ఐటమ్స్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగి, దాల్చిన చెక్క ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొన్ని కొన్ని వేసుకోవాలన్నమాట. అనే రెండు వేసుకోండి. మరి ఎక్కువ వేసుకున్నా కూడా ఘాటు ఎక్కువ అయిపోతుంది. సో ఇంకా మనం కర్రీ తిన్నప్పుడు అదే స్మెల్ తగులుతుందనమాట. ఈ గ్యాప్లోనే కుక్కర్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోని చారు అనేది బాగా బాయిల్ అవుతుంది. ఈ చారులో మనం కొంచెం 1 స్పూన్ కారం అనేది వేసుకున్నాను అనమాట. వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం వేసుకున్నాను. మధ్య మధ్యన గరిటతో కలుపుకుంటూ ఉండాలండి. ఈ శనగలు మనం కుక్కర్ మీద పెట్టాం కదా, అది ఒక 5-6 విజిల్స్ వస్తే చాలండి, అంతే. ఇప్పుడు చూడండి చారు కూడా చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చారు తాలింపు కోసం ఒక కడాయి అనేది పెట్టేసుకున్నాను. ఈ కడాయిలో కొంచెం అంత ఆయిల్ అనేది వేసుకోవాలి. మీరు ఎలాగా పోపు పెట్టుకుంటారో అది వారి ఇష్టం బట్టి. నేనైతే మాత్రం ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని దీంట్లోనే ఆవాలు, వాము, జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, వీలైతే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడే మనం కొత్తిమీర అనేది వేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే చారు టేస్ట్ అనేది అదిరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మనం తిన్నప్పుడు అనేది చాలా బాగా తగులుతుంది. ముందుగానే కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర బాగా పేస్ట్ అయిపోతుంది. అప్పుడు తిన్నప్పుడు అంత టేస్టీగా ఉండదన్నమాట. సో ఇలా చేసుకోండి. చారు తాలింపు పెట్టేసుకున్నాను. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం అనమాట. నేను చేసే కర్రీ అనేది ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం పులిహోరలోకైనా, రోటీలోకైనా, తర్వాత నాన్లోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిని వాటర్తో కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం జీలకర్ర, ఆవాలు చిటపటమన్నాక దాంట్లో ఉల్లిపాయ, టమాటా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి.
టమాటా ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే మనకి ఎక్కడ పచ్చితనం అనేది ఉండదు. సో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చూస్తున్నారు కదా, శనగలు కూడా బాగా ఉడికిపోయి బాగా చల్లగా అయిన తర్వాతే కుక్కర్ మూత అనేది తీయండి. తర్వాత దీంట్లోని శనగల్ని ఎంత బాగా కుక్ అయిందా అన్నది చేయితో కాకుండా ఇలా స్పూన్తోని కొంచెం నొక్కి చూస్తే చూడండి చాలా చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే కొన్ని శనగల్ని మాత్రం ఒక గిన్నెలో తీసేసుకుందాం. తీసుకొని మిక్సీలో అయినా వేయించుకోవచ్చు, లేకపోతే ఇలాగా ఏదైనా గరిటె సాయంతోనైనా కొంచెం బాగా నొక్కేస్తే ఇది కొంచెం దగ్గరగా ఇలా పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట. ఇలా ఇప్పుడు టమాటా ఉల్లిపాయ కూడా కొంచెం కలర్ బాగా వేగింది కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. దీంట్లోనే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసేసుకున్నాను. ఇలా వంకాయలన్నిటినీ కొంచెం బాగా వేసేసుకొని బాగా కలిపేసి పెట్టేసుకోవాలి. దీని మీద ఒక 15 మినిట్స్ 10 to 15 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వదిలేయాలండి. మూత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ ఒక 50% అయితే ఉడికింది వంకాయ అనేది. ఈ కర్రీకి ఏంటంటే మనకి శనగలు తప్ప వంకాయ అనేది బయటికి కనిపించకూడదు. సో అలా ఉండాలన్నమాట కర్రీ. దీంట్లోనే తగినంత కొంచెం ఉప్పు అలాగే పసుపు అనేది వేసేసుకున్నాను. దీంట్లోనే కొంచెం కారం కూడా వేసుకుని మన రుచికి సరిపోయినంత కారం వేసుకోవచ్చు. వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగనివ్వాలండి. ఈ కర్రీకి పెద్దగా ఆయిల్ కూడా మనకి అవసరం లేదండి, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మళ్ళీ మూత పెట్టేశాను. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే వంకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. బట్ ఇంకొంచెం ఉడకాలన్నమాట. దీంట్లో కోసం నేను కొంచెంగా వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం వంకాయ అనేది కొంచెం అంటే పేస్ట్లా అవ్వాలన్నమాట. అలా అయితే ఈ కర్రీ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మూత తీసి చూస్తే వంకాయ అనేది బాగా మెల్ట్ అయిపోయినట్టుగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం ఉడకబెట్టుకున్న శనగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసి, అలాగే మనం కొంచెం స్మాష్ చేసుకున్నాం కదా శనగల్ని, అవి కూడా వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలి. దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అనేది వేయకండి. దీని మీద లాస్ట్ దించే 5 నిమిషాల ముందు కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత దీన్ని పంచేసి తర్వాత తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరినది కమెంట్లో చెప్పండి.